అది ఎక్కడ ఆగదు, అంటే అది కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంటే తను రోజు ఏమైతే అనుకుంటుందో ఆ లక్ష్యం వైపు వెళ్తుంది. అంటే రోజు 6 o'clock లేచి రాత్రి 11 వరకు చదవాలంటే రోజు అదే రకంగా చదువుతుంది. రోజుకో 6 hours 3 hours మ్యాథ్స్, 3 hours సైన్స్, 3 hours తెలుగు, 3 hours సోషల్, ఇలా అనుకుంది అనుకుంటే అలాగే వెళ్తుంది. సో మీరు ఆ డిసిప్లిన్ అంటారు. కావ్య నుంచి తెలుసుకోవాల్సింది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ ఎయిమింగ్ టువర్డ్స్ ద టార్గెట్. సో ఆ రకంగా మీరు కూడా ఖచ్చితంగా 12 మార్కులు కన్నా ఎక్కువ వచ్చేలాగా కృషి చేయాలి. 12 మార్కులు 12 లోపల ఉన్నారా? మరి చేయొద్దండి. చూసారా? ఓకే, 15 కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళు ఎవరు చూసారా? వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. 15 కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చాయని. 12 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా కొంతమంది పిల్లలకి అకామిడేషన్ కావాలంటే ఇవ్వండి, సరిగ్గా రాని వాళ్ళకి అని నేను చెప్పాను కదా. నేను ఎంతమంది ఐడెంటిఫై అయ్యారు మీ క్లాస్ లో? అలా అలాంటి అబ్బాయి పూర్తిగా రావట్లేదు సార్. అబ్బాయిని అక్కడే లొకేట్ చేశాను. ఎక్కడగల్లో ఒక విలేజ్, యాక్చువల్ ఇక్కడ హై స్కూల్. అబ్బాయి అంతకుముందు ఇక్కడ జాయిన్ అన్నారు. सपने देखने ही चाहिए, लेकिन सपनों को मैं जहां हूं वहां मुझे समझने की मदद मिल रहा है। तो हमारे मन के सपने कभी नहीं करनी चाहिए, लेकिन मत करने लगेगी। मैं बहुत नर्वस थी क्योंकि मेरा ये लाइफ का पहला एक्सपीरियंस था परीक्षा पे चर्चा पर। बट जैसे प्राइम मिनिस्टर मेरे सामने आते ही मेरा पूरा नर्वसनेस एक्साइटमेंट में बदल गया था। सर, आई हैव अ क्वेश्चन कि हम जब बड़े सपने देखते हैं उन्हें हमें पूरा करने के लिए रोजाना कौन सी एक छोटी सी हैबिट या कौन सी एक आदत अपनानी चाहिए जिससे करनी चाहिए? बड़े जो भी सपने हैं उसके विषय कभी कभी क्या होता है, हमारे सालों बड़े बड़े मौत पता चलता है, लेकिन वो भी तो कभी छोटे थे।